ISO. Diamond. Back in my bag and I gotta brag, I do this shit for real. When we was down and we had nothing, we had to share a meal. We put the shit in overdrive with no steering wheel. Shorty throw that thing back in a pair of heels. Yeah, and she be riding on that thing like a Ferris wheel. Yeah, I love them dark skin, brown skin, caramel. You know I had to bring it to the hood like she Karen Civil when she keep on turning head. Cause when she walk that thing jiggle, jiggle. And we going back to back on them like we Huey and we Riley. This that back in my back flow, we back again so highly. This that back in my back flow, we back to change the climate. This that back in my back flow, we bring the force like Tommy. కెనడాలో అయితే గోల్డెన్ డేస్ అయిపోయినాయి మామ. ఎందుకంటే ఇంకా ఫాల్ వచ్చేసి స్టార్ట్ కాబోతుంది. అందుకే కొద్దిగా చల్లగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. చలికాలం మాత్రం ఇళ్ళల్లో ఉంటారు చాలా మటుకు. సమ్మర్లో వచ్చేసి అలాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు వింటర్లో వచ్చేసి ఎంజాయ్ చేయాలంటే చాలా కష్టము. ఇంకా ఇంట్లో కూర్చొని బెడ్షీట్లు కప్పుకొని మూవీస్ చూసుకుంటూ మందు తాక్కుంటూ బిర్యానీ తినుకుంటూ ఇంకా అదొక రకమైన లైఫ్, డిప్రెస్డ్ లైఫ్ అనుకో. ఓకేనా? ఆ డిప్రెషన్లోనే లైఫ్. ఒకసారి చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో ఉండకుండా అప్పుడప్పుడు స్నోలో కూడా ఎంజాయ్ చేస్తుంటే మనకు ఒక రకమైన ఎంజాయ్మెంట్ అన్నమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మామ, మన సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి అడిగారు టీసీఎస్ నుంచి, ఇన్ఫోసిస్ నుంచి, ఇంకా ఏదైనా సరే పెద్ద పెద్ద కంపెనీల నుంచి కెనడాకి వస్తుంటే ఎవరైనా సరే వర్క్ పర్మిట్ పైన ఐసిటీ అంటారు అన్నమాట, ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ ద్వారా ఎవరైనా కెనడాకి వస్తుంటే ఇప్పుడున్న టైంలో ఏంటి, మేము ఏమేమి మెషర్మెంట్స్ తీసుకోవాలా, మేము ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా, అసలు రావచ్చా రాకూడదా ఈ టైంలో అనేది టాపిక్ మాట. మెయిన్గా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కెనడాకి వస్తుంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాను. మీకు శాలరీ ప్యాకేజ్ ఎంత ఇస్తున్నారు మీ కంపెనీ వాళ్ళు, మీ శాలరీ ప్యాకేజ్ కనుక అంటే ఇప్పుడు మీరు ఒక్కరే వస్తున్నారు అనుకోండి, మినిమం 110, 120, ఒక 90 అంటే ఒక 100 నుంచి 110, 120 మధ్యలో ఉంటే యు ఆర్ గుడ్. ఒకవేళ ఫ్యామిలీతో వస్తుంటే 110 నుంచి 140 మధ్యలో రావాలా. నేను చెప్పిన అమౌంట్స్ మీకు సరిపోవు ఇక్కడ. అయినా కూడా ఏ కంపెనీ వాళ్ళు ఇక్కడ మీకు 150లు, 160లు, 170లు ఇచ్చేవాళ్ళు లేరు మాట. నాకు అర్థమైంది, కెనడాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, ట్యాక్స్లు పెరిగిపోయినాయి, ఇంకా తక్కువ శాలరీస్తో బతకడం కష్టమని. కానీ ప్రస్తుతానికి ఇదే స్టాండర్డ్ శాలరీస్ ఇక్కడ ఇస్తారు అంతే. మీకు మ్యాక్సిమం మీకు మేనేజర్ అయితే 110, 120, సీనియర్ మేనేజర్ అయితే 130, 140 అలా ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు టెక్నికల్ సీనియర్ లీడ్ అయితే ఒక 100K, 110K, కొందరు అయితే జూనియర్ అయితే 85K, 95K అలా ఇస్తారన్నమాట. సో మీరు ఫ్యామిలీతో వస్తుంటే ఇక్కడ మెయిన్గా మీ హౌస్ వచ్చేసి మీరు రెంట్ తీసుకుంటారు ఇక్కడ. సో మీ కిడ్స్ ఉంటే కనుక, ఒకవేళ 2 కిడ్స్ ఉంటే కనుక 2 బెడ్ 2 బాత్ తీసుకుంటారు. 2 బెడ్ 2 బాత్ వచ్చేసి ఇక్కడ 2500 నుంచి 3200 మధ్యలో ఆ రేంజ్లో ఉంటుంది. కానీ ఎక్కడ హౌస్ తీసుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు నేను టొరానో ఏరియాలో ఉన్నాను, ఒంటారియో ప్రావిన్స్ టొరానో ఏరియాలో ఉంటుంటే మీ ఆఫీస్కి ఉన్న డౌన్ టౌన్లో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే మీ ఆఫీస్కి దగ్గరలో మీరు హౌస్ తీసుకోవాలా ఇనిషియల్ డేస్. ఎందుకంటే మీరు వచ్చిన వెంటనే మీకు కార్ అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రాన్స్పోర్ట్ పైన ఆధారపడి ఉంటారు. కాబట్టి మీరు కొన్ని రోజులు ట్రాన్సిట్ అంటే ఏదో బస్ కానీ లేకుంటే ట్రైన్ కానీ, చాలా మటుకు ఇక్కడ అందరూ గో ట్రైన్ అంటారు అన్నమాట. ఆ ట్రైన్ వాడతారు. ఆ ట్రైన్ క్యాచ్ చేసి మనము డౌన్ టౌన్కి వెళ్తాము. సో మీ హౌస్ అనేది మ్యాక్సిమం 30 to 45 minutes దూరంలో ఉండేటట్టు చూసుకోవాలి. సో ఏ లొకేషన్స్ అంటే నేను మీకు ఒకసారి కుదిరితే మ్యాప్ చూపిస్తాను. మీరు వచ్చేసి మిస్సాగా, బ్రాంప్టన్ మాత్రం అవాయిడ్ చేయండి. మిస్సాగా, తర్వాత ఇటుపక్క ఓక్విల్, తర్వాత బర్లింగ్టన్ ఇటుపక్క. అటుపక్క అయితే మీరు నార్త్ యార్క్, తర్వాత విడ్బే, స్కార్బరో, మీరు పిక్కరింగ్ వరకు, అజాక్స్ ఆ లొకేషన్ వరకు వెళ్ళొచ్చు. కానీ మీరు ఏంటంటే మీకు కిడ్స్ ఉంటే కనుక స్కూలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ స్కూల్ డిస్ట్రిక్ట్స్ కూడా ఎక్కడెక్కడ బాగున్నాయో రీసెర్చ్ చేయాలా. మీరు ఎవరైనా సరే కెనడాకి వస్తుంటే టొరానో అయితే మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు, నేను మీకు సజెషన్స్ ఇవ్వగలను. అదే వేరే ప్రావిన్స్ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆన్లైన్లో మీరు రీసెర్చ్ చేసుకుని స్కూల్ డిస్ట్రిక్ట్ ఎక్కడైతే బాగుందో అక్కడ మీరు హౌస్ రెంట్కి తీసుకోవడానికి ట్రై చేయండి. స్కూల్ డిస్ట్రిక్ట్స్లో చాలా మటుకు రెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ శాలరీ గురించి నేను చెప్పాను, ఎంత శాలరీ రావాలని చెప్పేసి. ఒకవేళ మీరు 2 బెడ్ 2 బాత్ అయితే మీ శాలరీ వచ్చేసి, మీ కిడ్స్ 2 ఉన్నారనుకోండి, మీరు మీ వైఫ్, ఒకవేళ మీ వైఫ్ కన్నా జాబ్ చేస్తే యు ఆర్ సో లక్కీ, మీకు ఒక 110, 120 వచ్చి మీ వైఫ్కి ఒక 80, 90 వస్తే ఒక 200K అవుతుంది. కానీ ఇక్కడ జాబ్స్ ప్రస్తుతానికి లేవు. మీ వైఫ్ వస్తే తను ఓపెన్ వర్క్ పర్మిట్ రావాలి కాబట్టి ఇక్కడ జాబ్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు. ప్రస్తుతానికి చాలా డ్రైగా ఉంది, డైరీ అయిపోయింది మార్కెట్ కూడా. ఇప్పుడిప్పుడే ఎవరికైనా కాల్స్ రావచ్చు బేస్డ్ అపాన్ యువర్ టెక్నాలజీ. సో
ఒకవేళ మీ వైఫ్ కన్నా జాబ్ వస్తే అప్పుడు యు ఆర్ లక్కీ. మీ వైఫ్ కన్నా జాబ్ రాకపోతే మీరు సాధ్యమైనంత వరకు రెంటల్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలా. ఒక 2500 to 2600 మధ్యలో హౌస్ తీసుకోవడానికి ట్రై చేయాలా. ఇంకా మీరు కావాలంటే ఆ రెంటల్ ఓనర్స్తో బార్గెన్ చేయండి. ఖచ్చితంగా ఎవరైనా సరే తగ్గించడానికి రెడీగా ఉంటారు. వాళ్ళకి మంచి టెనెన్స్ వస్తే కనుక దే ఆర్ ఫైన్ టు డిక్రీజ్ $100 అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు శాలరీ అయిపోయింది, రెంటల్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ట్రాన్సిట్ కూడా చెప్పాను. మీరు దగ్గరలో ఎక్కడైతే ట్రాన్సిట్ అంటే బస్ కానీ ట్రైన్ కానీ ఏదైతే లొకేషన్ మీకు ఇంటికి దగ్గరలో ఉంటుందో అది తీసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మెయిన్గా వచ్చేసి కొంచెం సేఫ్ ఏరియాలో కూడా హౌస్లు తీసుకోండి. ఎక్కడంటే అక్కడ డౌన్ టౌన్లో వెళ్ళిపోయి తీసేసుకుని కొన్ని గ్రే ఏరియాస్ ఉంటాయన్నమాట. కొంచెం రీసెర్చ్ చేయాలా, మీరు వచ్చే ముందే రీసెర్చ్ చేయండి. ఆ ఏరియాస్లో హౌస్ తీసుకోవడానికి ట్రై చేయండి, కొంచెం సేఫ్టీ ఉంటుంది. తర్వాత వచ్చేసి మీరు చాలా మటుకు స్టార్టింగ్లో ఇక్కడికి వస్తానే మెయిన్గా మనము చూడాల్సింది ఏంటంటే మీకు కెనడా పిఆర్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ ద్వారా వస్తే ఆ శాలరీస్ ఏం సరిపోవు. సో మీరు చేయాల్సింది ఏంటంటే వచ్చిన వెంటనే మీరు ఫస్ట్ ఫోర్మోస్ట్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే మీరు ఐఎల్స్ అనేది ఖచ్చితంగా అది రాయాలా. తర్వాత వెస్సు పూర్తి చేసుకోవాలా, ఐఎల్స్ అయిపోవాలా. ఆ రెండు వచ్చిన 3 to 4 months 5 months 6 months లోపల అయిపోవాలా. అయిపోయి మీ అప్లికేషన్ని మీరు కెనడా పిఆర్ అప్లికేషన్ క్రియేట్ చేసి మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని మీరు సబ్మిట్ చేసి రెడీగా ఉండాలి. ఒకవేళ మీ స్కోర్స్ తక్కువ ఉంటే ఐఎల్స్ రాస్తూ ఉండాలా. గుర్తుపెట్టుకోండి మామ, చాలా మంది కొందరు నెగ్లిజెన్స్గా ఉంటారు. ఓకేనా, ఇంకా మనకు 11 months టైం ఉందిలే, 12 months టైం ఉందిలే, తొందరపడి ఇప్పుడే ఎందుకు అప్లై చేయడము, తొందరపడి ఇప్పుడే ఎందుకు కెనడా పిఆర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడము అని ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ టైంలో ఎలాగుంటుందో తెలియదు. ప్రస్తుతానికి కెనడా పిఆర్లు వచ్చేసి చాలా మటుకు లోపల కెనడా లోపల ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. కెనడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్ మీరు చూస్తే మీకు డ్రాస్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. ఆ డ్రాస్లో కూడా రీసెంట్గా ఓన్లీ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఇచ్చారన్నమాట. సో మీరు వస్తానే ఫస్ట్ పిఆర్ పైన కాన్సన్ట్రేట్ చేసుకోండి. తర్వాత మీరు వచ్చే ముందు మీ కెనడా పిఆర్ స్కోర్ ఎంత వస్తుందని చూసుకోండి. ఒకవేళ మీ ఏజ్ 35+ ఉందనుకోండి, కెనడా పిఆర్ రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే మీ స్కోర్ అనేది 485 నుంచి 520 530 మధ్య లేకపోతే 450 430 440 వస్తుంది అనుకోండి, మీరు కెనడాకి రావడం అనేది ఇంక వేస్ట్. ఎందుకంటే మీరు ఖచ్చితంగా పిఆర్ కొట్టాలా. పిఆర్ కొట్టిన తర్వాత ఆ తర్వాత ఏమన్నా ఛాన్స్ ఉంటే మీరు వేరే కంపెనీకి జంప్ కొట్టి మీ శాలరీ ప్యాకేజ్ని పెంచుకోవడానికి ట్రై చేసుకొని కొద్దిగా కొన్ని రోజులు డబ్బులు సంపాదించుకొని, లేకపోతే మీ ఇష్టం ఇంకా మీకు ఇక్కడే సెటిల్ కావాలా, లేకపోతే కొన్ని రోజులు డబ్బులు అనేది మిగిల్చుకొని వెళ్తారా అనేది మీ పైన ఆధారపడి ఉంటుంది. మరి చాలా మంది కామెంట్లు కొడతారు, బాబు కెనడాకి వెళ్తే ఏం డబ్బులు మిగులుతాయి, ఏం మిగలవు, అసలు వెళ్ళడమే వేస్ట్, హ్యాపీగా ఇండియాలోనే ఉండమని అంటారు అన్నమాట. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. అందరూ మిమ్మల్ని హెచ్చరిస్తారన్నమాట. నా ఫ్రెండ్స్ చాలా మంది వర్క్ పర్మిట్ మీద వచ్చారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, డబ్బులు కూడా మిగిల్చుంటారు. ఒక అబ్బాయి వచ్చేసి జాబ్ చేస్తున్నాడు, వాళ్ళ వైఫ్ని వచ్చేసి స్కూల్లో కొన్ని ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట. అక్కడ వాళ్ళ వైఫ్ జాబ్ చేస్తుంది, తను కూడా ఓపెన్ వర్క్ పర్మిట్ వచ్చి. సో ఆ అబ్బాయి జాబ్ చేసుకుంటున్నాడు. కొద్ది గొప్ప అబ్బాయి నోవా స్కోషియాలో ఉన్నాడనమాట. అబ్బాయి హీఈస్ ఎర్నింగ్ మనీ. అతను మనీని సేవ్ చేసి ఇండియాలో లోన్స్ కట్టుకుంటున్నాడు. సో అతని టార్గెట్ ఏంటంటే, నేను వచ్చిన పర్పస్ ఏంటి, నేను ఇండియాలో ఉన్నప్పుడు నా శాలరీ ఎంత, నాకు ఎంత మిగులుతోంది, కెనడాకి వచ్చిన తర్వాత నా శాలరీ ఎంత మిగులుతోంది. నాకు ఇండియాలో ఒక 20,000 30,000 మిగులుస్తున్నాను అనుకో, కెనడాకి వచ్చిన తర్వాత నేను 1,20,000 మిగులుస్తున్నాను అనుకో, మేక్ సెన్స్. ఆ అబ్బాయికి అది కన్విన్స్ అయిపోయి అబ్బాయి వచ్చాడు. సో మీరు అంతా గుర్తుపెట్టుకోండి, కెనడా అంటే ఓన్లీ టొరానో ఏరియా కాదు. కెనడా అంటే నోవా స్కోషియా ఉంటుంది, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ఉంటుంది, తర్వాత న్యూ బ్రాన్స్విక్, బ్రిటిష్ కొలంబియా, ఆల్బర్టా, ఒంటారియో. అందరికి తెలిసిందంటే కెనడా అంటే ఒంటారియో, బ్రిటిష్ కొలంబియా అనుకుంటారు. కానీ వేరే ప్రావిన్స్లు కూడా ఉన్నాయి. వేరే ప్రావిన్స్లో కూడా చాలా మంది, ఒకవేళ మీకు కొన్ని ప్రావిన్స్లో అయితే మీకు 120 130 వచ్చేసి గుడ్ ప్యాకేజ్. గుర్తుపెట్టుకోండి, టొరానో ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రమే 110 120 తక్కువ ప్యాకేజ్ అంటారు అన్నమాట. సో మీరు అది చూసుకొని మీరు రమ్మని నేను చెప్తాను అనమాట. సో ఆ పిఆర్ కాన్సెప్ట్ మటుకు మ్యాండేటరీ. మీరు చూసుకొని ఖచ్చితంగా రండి, ఓకేనా. సో వన్స్ మీకు పిఆర్ అన్నీ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, నెక్స్ట్ పిఆర్ వచ్చిన తర్వాత ఇక్కడ హౌస్ కొనుక్కోవడం కానీ, లేకపోతే హౌస్ కొనుక్కోకుండా కొన్ని రోజులు ఓన్లీ రెంటల్ హౌస్లో ఉండి డబ్బులు మిగిల్చుకోవడం. చాలామంది ఇప్పుడున్న టైంలో ఇల్లు కొనాలంటే చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గినా సరే ఇల్లు కొనట్లేదు ఎవరే కానీ. ఎందుకంటే
వచ్చిన డబ్బులంతా ఈ హోమ్ లోన్కి కార్ లోన్కి పెట్టేస్తే మనకి మిగిలే డబ్బులు ఏంటి? రేపొద్దున జాబ్ ఊడిపోయింది అనుకోండి, మనకు ఆల్రెడీ చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ కమిట్మెంట్స్ వల్ల చాలా మంది ఇల్లు కొనడం అనేది తగ్గించారు. అప్పుడు అసలు రియాల్టర్ కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఈ ప్రస్తుతానికి ఒక 3 కట్స్ చేశారన్నమాట బ్యాంక్ ఆఫ్ కెనడా. 3 కట్స్ చేసినా సరే ఇంకా ప్రైజెస్ పెరగట్లేదు. అట్లా యావరేజ్గా అట్లున్నాయన్నమాట. సో డిమాండ్ అయితే పెద్దగా లేదు ఇక్కడ హౌసింగ్ కొనాలని చెప్పేసి. ఎక్కడైనా ప్రైమ్ లొకేషన్స్లో ఎవరికైనా సరే కాన్ఫిడెన్స్ ఉంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తుంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు కొంటున్నారు. సో అది మాట. సో మీ శాలరీ ప్యాకేజ్ ఇంపార్టెంట్, తర్వాత మీకు పీస్ ఆఫ్ లైఫ్ ఉందా లేదా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ బాగుందా లేదా చూసుకోవాలా, మీరు ఉండే స్కూల్ ఏరియా వచ్చేసి, తర్వాత ఏంటంటే సేఫ్టీ. ఇవన్నీ చూసుకోండి. మీకు ఇండియాలో మీకు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి ఎప్పుడు వస్తున్నారు, తర్వాత మీరు ఇండియాలో 8 hours జాబ్ చేస్తుంటారు, అయినా కూడా సరే ఇంటికి వచ్చేలా కలిసిపోయి పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ కనెక్ట్ అయిపోయి ఆఫీస్కి. టెన్స్ వాతావరణం మనకి ఎందుకురా బాబు. అన్ని కంపెనీస్ ఇప్పుడు హైబ్రిడ్, ఆల్మోస్ట్ అన్ని హైబ్రిడ్ ఫాలో అవుతున్నాయి. ఒక 3 days మాత్రమే ఆఫీస్కి వెళ్తున్నారు, 2 days మటుకు ఇంట్లో ఉంటున్నారు. కొన్ని కంపెనీలు 2 days ఆఫీసు, 3 days వచ్చేసి ఇంట్లో ఉంటున్నారు. సో ఒకవేళ హైబ్రిడ్ ఉంటే యు బీ హ్యాపీ, మీరు ఫ్యామిలీని చూసుకోవచ్చు, తర్వాత హ్యాపీగా డబ్బులు కొద్ది గొప్ప మిగులుతున్నాయి అనుకోండి, హ్యాపీ. కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మటుకు ఖచ్చితంగా ఉంటుంది కెనడాలో. కంపేర్ టు యూఎస్ఏ, కెనడాలో ఉన్న కంపెనీస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి. ఎవరే కానీ బండగా మిగిలిన 9 hours 10 hours పని చేయమని చెప్పేసి చెప్పరు. కెనడాలో మాత్రం ఆ కంపెనీలు మాత్రం కొంచెం బెటరే. కానీ ఇక్కడ ఉన్న కెనడియన్ కంపెనీస్ చాలా మటుకు ఏంటంటే ఫైరింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, తొందరగా ఫైరింగ్ చేస్తారు. అదే యూఎస్ బేస్డ్ కంపెనీ అయితే అంత తొందరగా మనకు క్లయింట్తో రిలేషన్షిప్ ఉంటే అంత తొందరగా మనల్ని ఫైట్ చేయరన్నమాట. అది మెయిన్ డిఫరెన్స్. ఇంకొకటి, ఇక్కడ కెనడాలో హెల్త్ కేర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మీకు కెనడాలో చాలా మటుకు హెల్త్ కేర్ అనేది ఫ్రీయే. కానీ మీరేంటంటే మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వచ్చేటప్పుడు ఒకసారి రీచెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా సరే అపాయింట్మెంట్స్ దొరకడం కష్టము, ఫ్యామిలీ డాక్టర్ దొరకడం కష్టము, తర్వాత మీకు ఏదైనా ఎక్స్రేలు కానీ లేకుంటే ఏదైనా ఇంపార్టెంట్ గైనకాలజిస్ట్ సంబంధించిన అపాయింట్మెంట్స్ దొరకడం కష్టము. ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్, ఒకవేళ మీకు నీ పెయిన్ వచ్చింది, దానికి సంబంధించిన ఎక్స్రే తీయాలా, ఫిజియోథెరపీ దొరకాలా, ఇవన్నీ కొంచెం టఫ్ ఉంటాయి అన్నమాట కెనడాలో. అంటే నార్మల్ డాక్టర్ చెకప్ అవైతే దట్స్ ఫైన్, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఎమర్జెన్సీ ఉంటుంది, తర్వాత అర్జెంట్ కేర్లు ఉంటుంది. కొన్ని హాస్పిటల్లో మీకు వాకిన్ ఉంటుంది. ఇక్కడ హెల్త్కి సంబంధించి మీరు రిజిస్టర్ అయితే ఏదో ఒక డాక్టర్ మీకు అసైన్ అవుతాడు. కొన్ని ప్లేసుల్లో డాక్టర్ దొరకడం కూడా కష్టమవుతుంది. కానీ బట్ మీరు నార్మల్గా ఏమైనా సరే హెల్త్ కేర్ సంబంధించిన జనరల్ విజిట్స్, ఫీవర్ వస్తుంది లేకుంటే బ్లడ్ చెక్, ఇలాంటివన్నీ ఈజీగా జరిగిపోతాయి. కెనడా హెల్త్ కేర్ మటుకు కొంచెం బ్యాడ్ పొజిషన్లో ఉంది. సో అందుకని మీరు కెనడాకి వచ్చే ముందు మీకు హెల్త్ కేర్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూసుకొని రమ్మని నేను చెప్తాను. సో ఇవన్నీ మీరు చూసుకొని కెనడాకి నేను రమ్మంటాను. సో నేను మీకు అన్నీ చెప్పాను, స్టెప్ బై స్టెప్ కొంచెం క్లారిటీగా ఇచ్చాను. ఇంకేంటంటే మీకు ఇంకా ఏమేమి ఖర్చులు ఉంటాయి ఇక్కడ కెనడాలో. మెయిన్గా వచ్చేసి మీకు ఒకప్పుడు నేను రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఎలా ఉందో మీకు చెప్తా చూడండి. రెంట్ హౌస్లో నాకు యూటిలిటీస్కి ఆల్మోస్ట్ ఒక $300 ఖర్చు అయ్యేదన్నమాట. యూటిలిటీస్కి అంటే యూటిలిటీస్ అంటే ఓన్లీ పవర్, గ్యాస్ ఇలాంటివి. అది కాకుండా ఇంటర్నెట్ బిల్లు, మొబైల్ బిల్లు, కార్ లోను, ఫోన్ లోను. ఎందుకంటే ఇక్కడ మన ఐఫోన్ వస్తాయి కదా, ఐఫోన్లు వస్తే తట్టుకోలేమన్నమాట. చాలామంది ఇంకా కెనడాకి యూఎస్కి వచ్చేదే మనం అందుకు ఐఫోన్లో ఉండాలి కదా. ఐఫోన్ ఉంటే కొంచెం అట్లా వీడియోలు తీసుకొని, అట్లా ఫోటోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకొని కొంచెం అట్లా లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు అన్నమాట. తప్పులేదు, ఐఫోన్ కొనుక్కోవడం తప్పులేదు. కానీ మీరు కార్లు కొనుక్కోకుండా ఉంటే బెటర్. సో ఫోన్ బిల్ ఒకటి, ఇంటర్నెట్ బిల్ ఒకటి, తర్వాత మీకు గ్రాసరీస్ బిల్లు, తర్వాత మీ ఎంటర్టైన్మెంట్ బిల్లు, మీ షాపింగ్ బిల్లు, ఇవన్నీ మీరు ఒకవేళ మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ వచ్చేసి $27 $25, అమెజాన్ $25. సో ఇంటర్నెట్ ఒక $100, అంటే ఎక్కువ స్పీడ్ కావాలంటే $100, లేకపోతే $60 కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. ఫోన్ బిల్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ప్లాన్స్తో కలప కొత్త ఫోన్ తీసుకొని, ఐఫోన్ తీసుకొని ప్లాన్స్తో అయితే $80 $90 వస్తుంది. సో అలాగమాట మీ క్రెడిట్ స్కోర్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ హిస్టరీ తెచ్చుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఏవేవైతే మీ కంపెనీ లెటర్లు అన్నీ తెచ్చుకోండి, మీ బ్యాంక్ స్టేట్మెంట్ అని తెచ్చుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం వస్తానే ఇక చాలామంది ఏం చేస్తారంటేనా, మిమ్మల్ని హౌస్ ఇవ్వాలంటే మీకు మెయిన్గా మీ బ్యాంక్ స్టేట్మెంట్లు, తర్వాత మీ చెక్కులు ఇవ్వమంటారు అన్నమాట. సో ఇక్కడ వచ్చినప్పుడు ఏ బ్యాంకులు బాగుంటాయి, ఏ బ్యాంకులు వచ్చేసి మీకు ఆఫర్లు బాగా ఇస్తున్నాయి, కొందరు జాయినింగ్ బోనస్ చాలా బ్యాంక్స్ ఇస్తామన్నమాట. $300 $400 జాయినింగ్ బోనస్ ఇవ్వడము, అలా ఏవేవో ఉంటాయి ఆఫర్లు. అవన్నీ చూసుకోవాలి. మీరు వచ్చిన వెంటనే ఆవేశపడి ఏదే కానీ మీరు ఒక మొబైల్ ప్రొవైడర్కి వచ్చేటప్పుడు, ఒక బ్యాంక్ వెళ్ళే ముందు ఏ బ్యాంక్స్ ఎక్కువ ఆఫర్లు ఇస్తున్నాయి, ఏ క్రెడిట్ కార్డ్ బ్యాంక్స్
ఏ క్రెడిట్ కార్డు ఆఫర్లు ఎక్కువ వస్తున్నాయి, ఇవన్నీ చూసుకోండి. ఎలాగ మీరు డబ్బులు సేవ్ చేయాలనేది మీరు ప్రయారిటీ కింద పెట్టుకోండి. కెనడాకి ఇస్తే మెయిన్గా ఎంత డబ్బులు సేవ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మటుకు చాలామంది అన్ప్లాన్డ్గా వచ్చి విచ్చలవిడిగా ఖర్చులు పెట్టుకొని లాస్ట్కు డబ్బులు మిగలక జాబ్లో వెళ్ళిపోయి ఇంకా ఫ్రస్ట్రేషన్తో ఇక కెనడా వేస్ట్ అని చెప్పి చెప్తుంటారు. నాకు అర్థమైంది. కానీ కొంచెం పక్కాగా ప్లానింగ్ చేసుకుంటే మటుకు బాగా బతకచ్చు. నేను కూడా ఇంతకుముందు అన్ప్లాన్డ్గా ఉండి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాను లైఫ్ని, స్టెప్ బై స్టెప్. ఎక్కువ ఆవేశపడుకోకుండా ఏమన్నా కొనాలనుకున్నా కూడా కొంచెం కమిట్మెంట్స్ తగ్గించుకుంటున్నమాట. ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా దాని తగ్గట్టుగానే మీరు సర్వే కావాలంటే, అంటే ఎప్పుడైనా కంపెనీలో మనం ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు సమ్ కాన్ఫ్లిక్ట్ వల్ల మన జాబ్ పోయిందనుకోండి, అప్పుడు ఈ కమిట్మెంట్స్ పెట్టుకుంటే ఏంటి, దానివల్ల లాభం ఏంటి, దానివల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కమిట్మెంట్స్ వల్ల చాలా నష్టాలు ఎక్కువ ఉంటాయి. అనవసరంగా మనం ఇల్లు కొన్నాం కదా, అనవసరంగా మనం కారు కొన్నాం కదా అని చెప్పేసి మనకు ఫీలింగ్ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ చూసుకొని మీరు పక్కా ప్లాన్ చేసుకుంటే యూ విల్ బీ ఇన్ ఏ బెటర్ పొజిషన్. ఇది నా సంబంధించిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను. ఇందులో మీకు ఏవేవైతే నచ్చాయో తీసుకోండి, ఏవేవైతే నచ్చలేదో తీసుకోవద్దండి. కొందరు చాలామంది ఈ వీడియో చూసే వాళ్ళకి నేను చెప్పేది నచ్చదు, లేదు సో కెనడాకి రావడమే వేస్ట్ అంటారు. నేను కూడా మీకు శాలరీస్ తక్కువ ఉంటే ఎందుకు వేస్ట్, కొన్ని రోజులు ఆగమని చెప్తాను. కానీ మీరు ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు కెనడాకి వస్తుంటే యూ కెన్ చెక్ శాలరీ ప్యాకేజ్, కంపేర్ ఇట్, ట్యాక్స్ అన్ని ఎంత పోయిన తర్వాత మీకు ఎంత మిగులుతో చూసుకొని కెనడాకి రమ్మంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా లాంగ్ వీడియో అయింది, బట్ ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.